వీళ్ళు పరిష్కారాలు చెప్తారంటే నాకు నమ్మకం. అయితే నీ ఫోన్ అప్పుడు నేనేంటో మీటింగ్లు ఉంటా వీళ్ళు అయితే ఎత్తినా నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన, ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన, మీరు వచ్చిరన్నా మీతో పాటు 100 మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు. నేనైతే వాళ్ళని రమ్మను. మిమ్మల్ని కొడుతున్నా మేము మిమ్మల్ని కొడుతున్నావా? నేనే వాళ్ళని చూసి పరేశాను. సో సరే అది ఇష్యూ కాదులే. ఇగో అది మీరు జోకాలంటే జోకండి బాబు, దయాకర్ నన్ను కాంగ్రెస్ పార్టీలో జోకండి, మాకు అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే. ఎవరు ఇయ్యరు బాబు నోటిఫికేషన్, వీళ్ళు వినరు, మారారు బాబు, దొడ్లైనా బొడ్డైనా మారుతారు వీళ్ళు మారు. ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ వాళ్ళని? తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? మీరు చెప్పాలా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినా వీళ్ళకు? ఎంత ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? సిగ్గుండాలి మాట మాట్లాడడానికి, త్వరలో చెప్పుకోవడానికి. ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు మాట్లాడతారు. కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు, కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా? అంత అబద్ధాలు డ్రామాలు. వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నో వాళ్ళకు పదవులు వస్తాయి, అంతే తప్ప ఏం లేదు. హలో ఏం పేరు నీ పేరు? నా పేరు ఇందిరానాయక్ అన్న. ఇందిరానాయక్. వాళ్ళ అవకాశాలు పోగొట్టే హక్కు నీకు లేదు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు. నువ్వు పిలిచి నువ్వు విను. వాళ్ళ అవకాశాలను కాదు. మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? నేను చెప్పేది నీది అంశం ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పు, కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ను కాలరాశాకు నీకెక్కడ? మేము మాట్లాడలేమని లెక్క. మాకంటే ఎక్కువ లవ్గా మాట్లాడుతావా? నేను కౌంటర్ అయ్యేది నేను ఇదానిక ఈడ పెట్టింది. మన వాళ్ళతో ఏం చెప్పినా పరిష్కారం కొరకు నన్ను విలువండి. పంచాయతీకి అయితే చాలా మంది వస్తారు. కాదు నీ వల్ల 2 సంవత్సరాల కాలంలో ఏం పరిష్కారం? నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పాలా? అశోక్ సార్ మాట్లాడినప్పుడు వినలే, నువ్వు కూడా చెప్తే వింటావు. విని వెళ్ళిపోతావు. అశోక్ సార్ వెళ్ళిపోతాం. ఏం చేస్తామో చెప్తాం బ్రదర్. లేదు అశోక్ సార్ కాదు పరిస్థితి కాదు. ఇప్పుడు పరిస్థితి ఏం చెప్పండి. కాదు నీ బాధ ఏందో అసలు ఫస్ట్ చెప్పు. ఒకసారి బాత్రూంలో పోయినప్పుడు కాదు నీ బాధ ఏందో 10 నిమిషాలు బాత్రూంలో పోయినా కాదు నీ బాధ చూడండి. నీ బాధ ఏందో చెప్పు ఫస్ట్. నీ బాధ ఏందో చెప్పు. ఇదేం కల్చరా బాబు? నీ సమస్య లేదు, ఏం లేదు, ఊరికనే రచ్చ చేస్తాను. అన్న జియో డిండేని తీసుకొచ్చారు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఏంట బ్రదర్? నువ్వు ఇష్యూ మీద మాట్లాడుతుంది. కాంట్రా లాభం లేదు. జియో డిండేని తీసుకొచ్చారు. ఎవరు తీసుకురామని చెప్పారు? నిరుద్యోగులను గొడవ చేసిరా? రాష్ట్రాన్ని గొప్ప చేసిరా? అన్నా ఎవరు తీసుకోమని చెప్పారు? అనవసరంగా ఉన్న జియో 50 తీసుకొచ్చి అలా బడుగు వాళ్ళని అన్యాయం చేశారు. మీరు కూడా ఎస్సీ పెట్టాను, నేను ఎస్టీ పెట్టాను, కనుక మీరు మాట్లాడాలి ఆ విషయం మీద. మీ ఇంటికి వస్తుంటే మీకు సప్లైమెంట్ కూడా ఇవ్వలేదు. మీడియాలో కొంచెం పరిష్కారం పెడతాంటే ఎట్లా నమ్మాలన్నా మేము? మాకు అర్థం కావట్లేదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా ఏమో 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఇంకో పోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. ఎట్లా అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మనకు జాబ్ వస్తుంది, వీళ్ళకి ఆ జాబులు కాదు. అది వాళ్ళకి మీకుండొచ్చు అంటే మేము కష్టపడడం వల్ల మీరు అనుభవించే తప్పలేదు, కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కదా. మేము కొట్లాడి వచ్చిన తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావు బాబు. నువ్వు ఫస్ట్ అది తెలుసుకో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ. మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకొని జైల్లో అర్థమైందా? పరిష్కారం చూపండి. కేసులు చెప్పుకోలేదు, పరిష్కారం చూపెట్టండి. మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు, మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు. ఏడవున్నావు? మొన్న వచ్చినావు నువ్వు మళ్ళీ. అరే ఇష్యూ చెప్పురా నాయన అంటే వాళ్ళకు మంచిగా వాళ్ళు సమస్యలు చెప్తుంటే వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టుకుంటానికి వచ్చినట్టు మాట్లాడని. ఇంకోటి హలో అన్న వినండి ఒక నిమిషం. త్వరలో ఉద్యోగాల జాతరలు అంటుర్రు కదా, త్వరలో మనోన్ని నువ్వు అట్లా అనొద్దు. ఆయన అయిపోయి ఏది చెప్పని ఆయన చెప్పని. బ్యాగర్ అన్న సిలబస్ కమిటీ వేశారు, దాదాపు 2-3 నెలలు అయిపోయింది.
ఇంకో 4 నెలలు పొడిగిస్తారు. అంటే ఎప్పుడు ఇంక మళ్ళీ ఎప్పుడు అంటే కొత్త సిలబస్ కమిషన్ వచ్చేటప్పుడు అందరు కూర్చోనమ్మా, అందరు కూర్చొని అట్లా ఎందుకు అట్లా మన ఆ సిలబస్ కమిటీ ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా అన్న? అంటే మాకు అనుమానం, ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా? ఏ సిలబస్ చేంజ్ చేయాలనుకుంటారు, ఏం మాట్లాడాలనుకుంటారు? మాకైతే అవగాహన లేదు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు. ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒకవేళ ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్క పడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము. కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము ఇక వేరేదని చదువుకుంటాం కదా. ఇప్పుడు దాకా 5-6 నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి, ఇప్పుడు దాకా దాని గురించి ఊసే లేదు. కాబట్టి మీరు కొన్ని బ్లండర్ మిస్టేక్ చేశారు. 29 ఒకటి, ఈ సిలబస్ మారడం ఒకటి, 46 ఒకటి, ఇవి కనుక దిద్దుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక అట్లే చేసారనుకో ఇంకో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ అదో పాతానికి ఇది ఒక్కపాటిలో కాంగ్రెస్ పార్టీ ఉండేదా అని చెప్పుకుంటారు నిరుద్యోగులు. ఇక మీ ఇష్టం, అది అది మీ గంటగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలు పట్టించుకోండి. మీరు ఆ రోజు బస్ యాత్ర పోతున్నప్పుడు జెండా బాగా గుప్పి రెడ్ నుంచి బాగా గుప్పి మా తమ్ముడు వెళ్ళాలి, తమ్ముడు చేయాలని ఆ రోజు అయితే పిలుస్తావు మంచిగా. పిలవలేదు, మీరు అవసరం వచ్చారు ఆడికి, మేము ఎవరిని పిలవలేదు. పిలవకపోతే అప్పుడు మస్తు మంది అదే చెప్తున్నా, మిమ్మల్ని జోకేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు సంబంధం లేదు, ఆ విషయం లేదు. నువ్వు ఎవరినైనా జోక్ కానీ వీళ్ళకి ఇబ్బంది చేయ. రైట్, సరే అదైతే మీరు చేయండి. 29 కానీ ఈ ఉద్యోగాల జాతర మాత్రం జరగలే. ఇంతకుముందు మా ఒక అన్న బాధపడుతుండు, ఇంట్లో నుంచి డబ్బులు పంపిస్తలేరు, పెళ్లి చేసుకుంటలేను, చాలా ఇబ్బంది అవుతుందని. మీరు కానీ నోటిఫికేషన్స్ వేయకపోతే, మీ ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్స్ వేయకపోతే మా పెళ్లిళ్ళ బాధ్యత A to Z అన్ని బాధ్యత, పోషణ బాధ్యత అన్ని మీవే. ఇక ఇదే డెడ్ లైన్ మాది. మొత్తం మేము జీవితకాలం బతుకున్నంత కాలం మా నిరుద్యోగుల బాధ్యత మీరు తీసుకోవాల్సి వస్తుంది, మీరు నోటిఫికేషన్స్ వేయకపోతే. అంతే, ఈ 2 విషయాలు నేను మర్చిపోయినా, అందుకే చెప్పాల్సి వచ్చింది. రోస్టర్ అనేది ఎక్కడ కట్ అయింది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డిఎస్సి వచ్చినప్పుడు 3 పోస్టులు ఉన్న వాళ్ళు ఇప్పుడు బీసీలు ఉండంటే బీసీఏ BCDE అని ఉంటున్నారు కదా, అది ఎక్కడి వరకు కట్ అయింది అనేది తెలియదు. ఆ ఉన్న 2 పోస్టులు 3 పోస్టులు ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో తెలియదు. అంటే ఇవన్నీ తెలవాలంటే నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి రోస్టర్ అనేది పబ్లిక్ డొమైన్లో అంటే ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు ఇంగ్లీష్ మీడియాని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇది తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రం కాబట్టి 95% తెలుగు వాళ్ళు ఉంటాం. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకోవడం దురదృష్టకరం. దానివల్ల ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కొన్ని పేపర్లలో తెలుగులో అంటే తప్పులు పడ్డాయి, దాన్ని మార్చడం వల్ల దానివల్ల జాబులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1లో కూడా నిన్న మొన్న ఇది తెలుగు మీడియం రాసిన వాళ్ళకి అన్యాయం జరిగింది.